దైవజనుడు సహోదరుడు భగత్ సింగ్ గారు. ఈ పేరు అందరికీ బాగా పరిచితమైందే. ప్రార్థనకు మారు పేరు సహోదరుడు భగత్ సింగ్ గారు. దేవుని చిత్తాన్ని కనుగొని దానికి అనుగుణంగా సేవ చేసిన గొప్ప దైవజనుడు సహోదరుడు భగత్ సింగ్ గారు. ఈయన గురించి మరి సహోదరుడు టి కోషి గారు తన అనుభవంలో తాను రాస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎందుకంటే 10 సంవత్సరాలు పైబడి సహోదరుడు రోగశయ్య మీద ఉంటూ వచ్చినప్పుడు తనతో పాటు ఉన్నటువంటి మరి పెద్దలు అనేక మంది ఏమనుకున్నారంటే, ప్రజలకు దూరంగా ఉన్నాడు, ఈ దైవజనుడు చనిపోతే పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారా అని అనుకున్నారు. అయితే టి కోషి గారు ఆయన రాసినటువంటి పుస్తకంలో ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మా అభిప్రాయము తప్పు అని ఆయన అప్పుడు చెప్తూ వచ్చారు. సహోదరుడు భగత్ సింగ్ గారు ప్రభువులో నిద్రించినప్పుడు లక్షలాది ప్రజలు ఆయన చూడడానికి తరలి వచ్చారు. దైవిక మర్యాదను వారు పాటించారు. దేవుని మహిమను వారు కన్నులారా చూస్తూ వచ్చారు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అని కీర్తనాకారుడు జ్ఞాపకం చేసిన మాట సహోదరుడు భగత్ సింగ్ గారి పక్షంగా కూడా నెరవేర్చబడినట్లుగా మనం చూడగలం.